ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆకాశమందు ఆసీనుడవై ఉన్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి బ్రతికించినందుకే వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి నిన్న మందగా ప్రభా ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. నేను నడిపింపును దయచి ప్రభా, పరలోక సంబంధమైన వాతావరణాన్ని దేవా మా మధ్యలోనికి తీసుకురండి ప్రభా. మేము మిమ్మల్ని చూడగలిగినట్లు, మిమ్మల్ని అనుభవించగలిగినట్లు, నీ సన్నిధిలో పరవశించినట్లు, సంతోష హృదయముతో ప్రభా ఆత్మ సంబంధమైన ఆరాధన నీకు చేయగలిగినట్లు సహాయం చేయండి దేవా. మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన నీ మాటలు, నీ తలంపులు దయచేయండి. సమయం అంతా దీవెనకరంగా చేసి కేవలం ప్రభా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రభా, సమయాన్ని మాకు దీవెనకరంగా నీకు సంతోషము ఆనందం కలిగించేటట్టు చేయి ప్రభా. ఆ విధంగా ప్రభా చేయడానికి కూడా మీరే మాకు సహాయపడండి. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం కిందికి వస్తున్నాం ప్రభా. మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి, సంపూర్ణంగా పవిత్రపరిచి, ఇంకా ప్రభా సంపూర్ణంగా నైనా మహింపరచమని కోరుతున్నాం ప్రభా. నీతిమంతులుగా చేసిన ఆ రక్తమే ప్రభా ఇంకా పరిపూర్ణులుగా చేయడానికి మాకు సహాయం చేయనట్లుగా మీరే కృప చూపించండి. సమయం అంతా దీవెనకరంగా చేసి పాడే పాటల్లో ప్రభా మేము అనుభవిస్తూ అందులో ఉన్న ప్రభా అర్థాన్ని మేము నీకే ప్రభా చెప్తున్నట్టుగా మేము హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి సహాయం చేయండి. నీ వాక్య తలంపులు ప్రభా చదువుకుంటుండగా మీరే వచ్చి మాతో మాట్లాడినట్టుగా ఈ మాటలు మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగా మీ సన్నిధిని మరి కొంత సమయం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లిగా నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లిగా నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధింతును. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన నీవే అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోని ద్రాక్షవల్లిగా నన్ను అంటు కట్టి స్థిరపరచావా నీ తోటలో ద్రాక్షవల్లిగా నన్ను అంటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రగా చేయా నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీ తోటలోని ద్రాక్షవల్లిగా నన్ను అంటు కట్టి స్థిరపరచావా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలు అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన నీవే నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన నీవే నా అతిశయము నీవే ఆనందము నీవే ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే
నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధింతును. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధింతును. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. స్తుతి మహిమలో నీకే, 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 స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం, ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలో నీకే. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా,
పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడుగా నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నా జయ ధ్వజమైతివా. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నా జయ ధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడచువాడా,
నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు చూడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడుగా నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలుగా నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివే. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివే. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడుగా నిలచితివే. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివే. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివే. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలుగా నాకు తోడుగా నిలచితివే. నా నిందలన్నిటిలో
యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివే. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ గజమైతివే. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. చిన్న వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం చదువు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు, కొరింథీలో ఉన్న దేవుని సంఘముకు, అకయ యందు ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను గ్రహించే దేవుడు మన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన నాయనా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో కొద్ది సమయం నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకే వందనాలు దేవా. ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాను. మీరు మాకు ఏమై ఉన్నారో తెలియజేస్తూ కొంత సమయమునైనా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా వాక్య వర్తమానంలో కూడా మీరు మాకు ఏమై ఉన్నారు, మీరు ఎలాంటి దేవుడుగా మాకు ఉన్నారు, నీ గుణ లక్షణాలను తెలుసుకోవడానికి, నీ మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి, నీ హృదయాన్ని తెలుసుకోవడానికి మాకు మీ తలంపులు దయచేయండి. ఆ రీతిగా ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్పిన మాటలు. తన సువార్త పరిచర్యలో మరి కొరింథీలో ఉన్న సంఘాన్ని కట్టాడు. కొరింథీలో కొంతమంది దేవునిలోకి వచ్చారు. అక్కడ సంఘం ఏర్పడింది. అయితే పౌలు గారు దూరంగా వెళ్ళినప్పుడు ఆ సంఘానికి మరి ఉత్తరాలు రాశాడు. 3 ఉత్తరాల వరకు రాసినట్టు చరిత్రకారులు చెప్తారు. బైబిల్ అయితే 2 పత్రికలు అంటే 2 ఉత్తరాలు మాత్రమే బైబిల్లో మరి పొందుపరిచారు. ఒకటి ఎక్కడ మిస్ అయిందో మనకు తెలియదు, కానీ ఈ 2వ పత్రికలో వాళ్ళకి చెప్తున్నాడు, దేవుని చిత్తం వలన నేను అపోస్తలుడైన పౌలును, నేను దేవుని చిత్తం వల్లనే మరి దేవుని సేవకు అపోస్తలుగా ఉండడానికి పిలువబడ్డాను. నాతో పాటు తిమోతి కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి కొరింథీలో ఉన్న దేవుని సంఘము, పక్కన అకయ అనే ఊర్లో ఉన్న పరిశుద్ధులందరికీ, అంటే ఈ 2 సంఘాలకి లెటర్ రాస్తున్నాడు. రాస్తూ ఆశీర్వచనం ఇచ్చాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఇది వాడుక పదం కాదు. ప్రతి పత్రికలో పౌలు గారు ఆశీర్వాదాన్ని కోరే వ్యక్తిగా కనిపిస్తాడు.
ఎందుకంటే దేవుని నుండి, మన తండ్రి నుండి, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలగాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుని కృప లేకుండా బ్రతకలేము, దేవుని సమాధానం లేకుండా బతకలేము. ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానము, దేవుని కృప, ఈ రెండు లేకుండా ఒక వ్యక్తి బ్రతకడం చాలా కష్టం. అది కొత్త నిబంధన భక్తిలో బ్రతకడం ఇంకా కష్టం. అందుకే ఇది ఫార్మాలిటీ కాదు, లేదా ఆచారంగా ఆయన రాయడు గాని, హృదయపూర్వకంగా దేవుని నుంచి, అది కూడా తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృప సమాధానం కలగాలి, మీకు కలగాలి అని హృదయపూర్వకంగా వేడుకునే వ్యక్తి పౌలు గారు. దేవుని నుంచి తప్పకుండా కృప కలగాలి, దేవుని నుంచి తప్పకుండా, యేసుక్రీస్తు నుంచి తప్పకుండా సమాధానం కలగాలి, వీళ్ళిద్దరి నుంచి కృపా సమాధానము మీకు కలగాలి అని దాదాపు ప్రతి పత్రికలో కూడా మొదట్లోనో చివర్లోనో మరి ఈ యొక్క ఆశీర్వాదాన్ని కోరుతారు. అది మనకు అవసరము అని పౌలు గారికి తెలుసు. ఎందుకంటే అది పౌలు గారికి ఎంత అవసరమో, ఆ కృప లేకుంటే నేను బ్రతకలేను అంటాడు ఒక సందర్భం. దేవుని కృపే నేను ఇంతవరకు చేసింది, దేవుని కృప లేకపోతే ఐఎమ్ నథింగ్ అంటాడు, నేను ఏమి ఎన్నిక లేని వాడిని అంటాడు. దేవుని సమాధానం కూడా చాలా విలువైంది. పౌలు గారు అది అనుభవించాడు కాబట్టి రక్తంతో కారుతున్న, దెబ్బలు తగిలిన వాళ్ళు సంతోషంగా జైల్లో పాటలు పాడగలిగారు. 4 పత్రికలు జైల్లో బందీగా ఉన్నప్పుడు రాశాడు. అందులో ఫిలిప్పీ పత్రిక రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తును ఆనందించండి అని జైల్లో కూర్చున్న వ్యక్తి బయట ఉన్న వాళ్ళకి ఆనందం గురించి చెప్తున్నాడు. మామూలుగా అయితే బయట ఉన్న వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉండమని చెప్తారు, కానీ జైల్లో ఉన్న వ్యక్తే బయటలో ఉన్న సంఘానికి ఆనందంగా ఉండమని చెప్తున్నాడంటే ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద పీస్ ఆఫ్ గాడ్. అంటే అలా చెప్పగలిగి ఉన్నాడు అంటే దేవుని సమాధానాన్ని కలిగి ఉండబట్టి, అది జైలైనా చర్చి అయినా ఎక్కడైనా దేవుని సమాధానం ఉంది కాబట్టి వేరే వాళ్లకు ఆనందంగా ఉండడానికి, వేరే వాళ్ళు విశ్వాసంలో బలపడడానికి, తన సంఘస్థులు బలంలో ఎదగడానికి ఆయన జైల్లో బాధపడుతూనే బయట వాళ్ళను ఆనందంగా ఉండమని చెప్తాడు. తను ఆనందంగా ఉండడం నేర్చుకున్నాడు. అందుకనే దేవుని కృపా సమాధానం మనకు కావాలని ఇంట్రడక్షన్ లో ప్రతిసారి ఇస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన చెప్తున్న మాట 3వ వచనంలో దేవుని గురించి ఒక కొత్త కోణంలో మనకు పరిచయం చేపిస్తున్నాడు. కనికరము చూపు తండ్రి. దేవుడు ఎలాంటి వాడంట? కనికరము చూపు తండ్రి. కనికరము చూపు తండ్రి. దేవుడు కనికరాన్ని చూపించేవాడు. దేవుడు కనికరాన్ని చూపించకపోతే మనం బ్రతకలేం. దేవుని కోపం వస్తుంది, దేవుడు వదిలిపెడతాడు, దేవుడు కొన్నిటి గుండా మనం తీసుకెళ్తాడు, దేవుడు కొన్నిటిని రాణిస్తాడు. అలా బైబిల్ అంతట్లో మనకు కనపడుతూనే ఉంటది. ఆ రోజు పాపం చేసినప్పుడు లోకాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు కోపంతో. ఒక కుటుంబ విషయంలో కనికరం చూపించాడు, కృప చూపించాడు. అట్లాగా ఎన్నోసార్లు ఎంతో మంది జీవితాల్లో, ఇశ్రాయేలు విషయంలో కూడా ఎన్నోసార్లు కోపంతో వదిలిపెట్టిపోయేవాడు. మళ్ళీ కనికరం చూపించి విడిపించడానికి దిగి వచ్చేవాడు, నడిపించడానికి దిగి వచ్చాడు. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎంతో మందిని మరి మధ్యలో వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆయన కనికరంతో చేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, కనికరము చూపు తండ్రి. ఎవరికి కనికరం అవసరం అంటే, ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయితే శ్రమలతో పోరాడుతున్నాడు, శోధనలతో పోరాడుతున్నారు,
లేకపోతే అసమాధానంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. కనికరం చూపి అయ్యా, కనికరం చూపి, కృప చూపి అని ప్రార్థన చేస్తామండి. కనికరము చూపు తండ్రి, కనికరం చూపించే దేవుడు, కనికరపడే దేవుడు. ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలు బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఏడుస్తున్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నా సరే, పెద్దవాళ్ళుగా ఉన్నా సరే, ఒక తల్లి, ఒక తండ్రి కనికరం చూపించినారు. కనికరం చూపించే తండ్రి. ఇక్కడ ఉగ్రత చూపించే దేవుడు అని చెప్పట్లేదు, కోప్పడే దేవుడు అని చెప్పట్లేదు. అవన్నీ దేవునికి ఉన్న లక్షణాలే. అవసరమైన సందర్భాల్లో కోపం చూపించగలడు, ఉగ్రత చూపించగలడు. అదే విధంగా అవసరమైనప్పుడు కనికరముతో ఆయన చేయి చాపేవాడు. యేసుప్రభు కూడా ఆ రోజు 3 రోజుల నుంచి ఆకలితో మరి తన ఎద్దుకు వచ్చిన జనాలు అల్లాడిపోతారేమని వాళ్ళ మీద కనికరపడి అక్కడున్న 5 రొట్టెలను వాళ్ళకి ఆహారంగా మార్చి పెట్టాడు. వాళ్ళు కాపరి లేని గొర్రెలని కనికరపడ్డాడు. కనికరపడటం అనేది దేవుని యొక్క లక్షణం. నిస్సహాయతలో ఉన్నప్పుడు, పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు కనికరపడ్డాడు, చేయి చాపి పట్టుకున్నాడు. ఆవేదనలో ఉంటే ఆయన కనికరం చూపిస్తాడు. శోధనలో ఉంటే కనికరం చూపించేవాడు. కన్నీళ్లతో ఉంటే కనికరం చూపించేవాడు. కనికరం చూపించే తండ్రి. మన ప్రార్థనలు అప్పుడప్పుడు చెప్తాం, కొద్దిగా కనికరం చూపించవచ్చు కదయ్యా, కాస్త కృప చూపించవచ్చు కదయ్యా అని మనం అడుగుతా ఉంటాం. అవును, ఆయన కనికరం చూపించేవాడు. పౌలు గారు చెప్తున్నాడు, కనికరము చూపించు తండ్రి. కొరింథీ సంఘానికి ఒక కొత్త కోణంలో దేవుని గురించి చెప్తున్నాడు, ఆయన కనికరం చూపించే తండ్రి. మొదటి పత్రిక అంతా వాళ్ళ లోపాలు ఎత్తి చూపిస్తూనే, వాళ్ళ తప్పులు చెప్తూనే, వాళ్ళకు వచ్చే శిక్ష చెప్తూనే, రెండో పత్రిక రాస్తూ వాళ్ళని ఆదరించడానికి రాసిన పత్రిక ఇది. దేవుడు ఒక పక్క చేసిన తప్పులకు శిక్షిస్తూనే మళ్ళీ ఎలా ఆదరిస్తాడో చెప్పడానికి రాసిన పత్రిక. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు ఆ దుఃఖానికి మరి ప్రతిఫలంగా దుఃఖాన్ని ఆదరించడానికి రాసిన పత్రిక ఈ రెండో పత్రిక. అందుకనే దేవుణ్ణి కనికరము చూపించే తండ్రి అని పరిచయం చేస్తున్నాం. ఈరోజు మనము ఎలాంటి పరిస్థితిలో దేవుడు కనికరం చూపించేవాడు. ఏమీ తెలియకపోయినా, లేకపోతే మన జీవితం అల్లకూలంగా ఉన్నా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, ఆవేదనలతో ఉన్నా, మనుషులు ఒకవేళ మన మీద కనికరపడకపోవచ్చు, లోకము కనికరపడకపోవచ్చు, మన కన్నీళ్లను చూసి సరేలే అని కనికరపడే దేవుడు ఉన్నాడు. కనికరాన్ని చూపించే దేవుడు. అందుకే అంటాడు కదా, తల్లైనా మరుచునేమో నేను నిన్ను మరువను అంటాడు ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా జీవించి అంతగా దేవుని వదిలిపెట్టినా కూడా మళ్ళీ వాళ్ళు వస్తే, లేకపోతే వాళ్ళ మీద తన ప్రేమ పోదు అని చెప్పి యెషయా చెప్తూనే వచ్చాడు, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను. స్త్రీ తన కన్న చంటి బిడ్డను కరుణింపకుండా మరచునా, వారైనా మరుతురు కానీ నేను మరవనన్నాడు. ఒక చంటి బిడ్డ ఎడల తల్లి కనికరం చూపిస్తుంది. ఒకవేళ అలాంటి తల్లి అయినా మరిచిపోతేమో కనికరం చూపించడం, కానీ నేను కనికరించకుండా నేను మరుస్తున్నా, చూడు నా అరచేతుల్లో చిక్కుకున్నాను అంటాడు. అంటే దేవుడు కనికరాన్ని చూపించే తండ్రి. ఒక తల్లి కంటే కూడా ఎక్కువగా కనికరాన్ని చూపించేవాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు, కనికరాన్ని చూపించే తండ్రి మనకున్నాడు. అందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి. తర్వాత ఇంకా రెండో విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమస్తమైన ఆదరణ
అనుగ్రహించే దేవుడు. ఎంత గొప్ప మాట కదా! సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆదరణ అనుగ్రహించే దేవుడు అన్నట్ల సమస్తమైన ఆదరణ. అసలు ఆదరణ అనుగ్రహించే దేవుడు అనడమే గొప్ప విషయం. ఆయన కనికరం చూపించే తండ్రి, అట్ ద సేమ్ టైం ఆదరణ అనుగ్రహించే దేవుడు. అది కూడా సమస్తమైన ఆదరణ. అది ఏ రూపంలో కావలసిన ఆ రూపంలో ఆదరణ, దేనికి సంబంధించిన ఆదరణ అయినా సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆదరణ దేవుడు అనుగ్రహించాలి. ఒక వ్యక్తికి ఆదరణ దేవుడు అనుగ్రహిస్తే అతడు బ్రతకగలుగుతాడు. మనుషులు మనకు కొంతవరకు ఆదరణ ఇస్తారు, మనుషుల మాటలు మనకు కొంతవరకు ఆదరణ ఇస్తాయి, కానీ సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు. దేనికి సంబంధించిన ఆదరణ అయినా, ఏ అవసరానికి సంబంధించిన ఆదరణ అయినా అని ఇచ్చేవాడు. ఆదరణ అనుగ్రహించే దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఒక వ్యక్తి శ్రమలతో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, లేకపోతే పోరాటాలతో ఉన్నప్పుడు, చాతగాని స్థితిలో ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆకలితో ఉన్న వాళ్ళకి మరి అన్నం పెట్టినప్పుడు ఎంతో తృప్తి అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాళ్ళకి అన్నం పెడితే అది అంతగా ఏం టేస్ట్ అనిపించదు. అలాగే ఆదరణ అవసరమైన వాళ్ళకి ఈ సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు అనే మాట ఎంతో తృప్తినిస్తుంది. పౌలు గారు ఈ విషయాలు చెప్తున్న సందర్భము అనుభవించిన సందర్భం. ఎన్నో పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వెళ్తా ఉన్న పరిస్థితులు. అందుకనే దేవుణ్ణి ఆదరించేవాడు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తి అన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మేము ఎలాంటి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించడానికి దేవుడు మా శ్రమల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎట్టి శ్రమల్లోనన్నా ఉండని, ఏ బాధల్లో ఉండని, ఏ పోరాటాల్లో ఉండని, ఎలాంటి శ్రమల్లోనన్నా ఉండని వాళ్ళను ఆదరించడానికి దేవుడు మా శ్రమలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మాలో ఎలా విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరిస్తుంది. ఎంత శ్రమలైతే మాకు వస్తున్నాయో దేవుని ద్వారా అంత ఆదరణ కూడా వస్తుంది. శ్రమలు ఒక పక్క వస్తుంటే మరో పక్క దేవుడి నుంచి ఆదరణ కూడా వస్తుంది. ఎన్ని అనుభవించగలిగినాడు కాబట్టి ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడని అనుభవించి చెప్పగలుగుతున్నాడు. ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు. ఒకటి, మేము ఎలాంటి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించడానికి దేవుడు ఆదరణతో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. రెండో విషయం చెప్తున్నా అంటే, శ్రమలు ఎట్లా విస్తరిస్తున్నాయో దేవుని నుంచి మాకు ఆదరణ కూడా వస్తుంది. శ్రమలు వస్తున్నాయి, మరో పక్క దేవుని నుంచి ఆదరణ కూడా వస్తుంది. అందుకే సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి పౌలు గారు 2 మాటలు చెప్పిన సందర్భము వేరు. ఆయన అనుభవించిన దాన్ని మరోసాట అంటాడు పౌలు గారే, నాకు దుఃఖం మీద దుఃఖం కలగనున్నట్లు దేవుడు నన్ను కనికరించాడు అని చెప్తాడు. దుఃఖం మీద దుఃఖం అంటే దుఃఖం మీద దుఃఖం రాకుండా దేవుడు నన్ను కనికరించాడు అని చెప్తాడు. అలాగే శ్రమల్లో దేవుడు ఆదరిస్తున్నాడు,
శ్రమల్లో మమ్మల్ని కనికరం చూపి బ్రతికిస్తున్నాడు, శ్రమల్లో తప్పిస్తున్నాడు అని చెప్తాడు. అందుకే ఒక సందర్భంలో చెప్తూ వస్తాడు. ఇదే పత్రికలో ఇదే పత్రికలో 4:8 ఏం చెప్తాడంటే, ఎట్టు పోయినా శ్రమ పడుతున్నామంట. ఎట్టు పో శ్రమలే, ఎట్టు పో శ్రమలే, అయినా ఇరికింపబడే వాళ్ళం కాము. అపాయంలో ఉన్నాము కానీ ఉపాయం లేని వాళ్ళం కాదు. తరమబడుతున్నాం కానీ దిక్కు లేని వాళ్ళం కాదు. పడద్రోయబడుతున్నాం కానీ నశించే వాళ్ళం కాము. క్రీస్తు యొక్క జీవం మా శరీరం మందు ప్రత్యక్షపరచబడటకై యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఈ ఆదరణ ఎంత గొప్పది అంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎట్టు పోయినా శ్రమ పడుతున్నాం, అయినా సరే ఇరికించబడట్లేదు. ధర్మపడుతున్నాం, దిక్కు లేని వాళ్ళం కాదు. అపాయాలు వస్తున్నాయి కానీ ఉపాయం లేని వాళ్ళు కాదు. పడదోయబడుతున్నాం కానీ నశించట్లేదు. యేసుక్రీస్తు యొక్క జీవాన్ని మేము మోసుకొని పోవడానికి మా శరీరంలో ఎల్లప్పుడూ ఆయన మరణాన్ని అనుభవిస్తున్నాం. ఎంత గొప్ప మాట అంటే, ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు యొక్క లైఫ్ మేము చూపించడానికి ప్రతిరోజు యేసుక్రీస్తు మరణాన్ని అనుభవిస్తున్నాం. ఎల్లప్పుడూ ఆయన మరణాన్ని వహించుకొని పోతున్నాం, మరణానుభవాన్ని మోసుకొని పోతున్నాం. ఒక వ్యక్తి అందుకే ప్రతిరోజు నేను చనిపోతున్నాను అంటారు పౌలుగా. దినము నేను చనిపోతున్నాను. ఇక్కడ చెప్తున్నాను, ఎల్లప్పుడూ మరణానుభవాన్ని మోస్తున్నాను. యేసు ప్రభు ఒకరోజు మరణాన్ని గుండా వెళ్ళాడు, ఒకరోజు బాధ గుండా వెళ్ళాడు. పౌలు గారు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ ఈ మరణానుభవాన్ని, యేసు ప్రభు పొందిన మరణానుభవాన్ని ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. ఇలాంటి అనుభవాల నుంచి చెప్పిన మాట, మరణాన్ని మోస్తున్నాం. దినదినము ప్రాణగండం, దినదినము మరణ భయం. అయినా కూడా కనికరం చూపే తండ్రి ఉన్నాడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఇంకొక విషయం మాత్రం ఇక్కడ చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. చూడండి 8వ వచనం, ఒక సందర్భాన్ని చెప్తున్నాడు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా, బ్రతుకుదుమనే నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని ఎందే కాని మా ఎందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదు అనే నిశ్చయము మా మట్టుకు మాకు కలిగెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందు కూడా తప్పిస్తాడు అని చెప్తున్నాడు. ఒక సందర్భాన్ని ఇలా చెప్తున్నాడు, తన జీవితంలో జరిగింది. ఆసియాలో అంట ఆయనకు వచ్చిన శ్రమ. ఆ విషయాన్ని చెప్తూ, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మేము బ్రతుకుదామనే నమ్మకం కూడా లేకుండా మా శక్తికి మించిన భారం వల్ల, అత్యధికమైన భారం వల్ల కృంగిపోయాము. అసలు మృతులను చచ్చిపోయిన లేపే దేవుని యందు తప్ప మా అంతటా మాకు నమ్మకం కూడా లేదు బ్రతుకుతామని. మరణం అవుతామనే నిశ్చయం మాకు కలిగింది. మా జీవితాలు అయిపోయినాయి, మా చావు అయిపోయి వచ్చింది. మరణం అవుతామనే నిశ్చయం అంటే కాన్ఫిడెంట్, మరణమే, ఏ విధంగా తప్పించుకోలేము. ఇంకా ఈ శ్రమలో, ఈ అపాయంలో ఇంకా చచ్చిపోవడమే. ఒక దేవుడు చేస్తే తప్ప మాకు అసలు నమ్మకం లేవు, మాకు ఆశలు లేవు అని చెప్తున్నాడు. నమ్మకం లేదు, మేము మరణమైపోతాం అనుకున్నాం, మా మట్టుకు అసలు నమ్మకం లేదు. అలాంటి శ్రమ గుండా మేము వెళ్ళాము. అలాంటి గొప్ప మరణం నుండి
ఆ మాట చూడండి. అలాంటి గొప్ప మరణం నుండి దేవుడు తప్పించాడు, ఇక ముందుకు కూడా తప్పిస్తాడు. గొప్ప మరణం నుంచి చచ్చిపోదాము అని అనుకున్న పరిస్థితి, ఇక చావే, బ్రతికే ఆశలు లేవు, మరణమే ఇంకా మళ్ళీ బ్రతికి బట్టగడతాము అనే నమ్మకము లేని పరిస్థితుల్లో దేవుడు అలాంటి గొప్ప మరణం నుంచి నన్ను కాపాడాడు, నన్ను తప్పించాడు, ఇక తప్పిస్తాడని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కొన్నిసార్లు అట్లా అత్యధిక భారం వల్ల, మన శక్తికి మించిన భారం, మన శక్తి సరిపోదు. పౌలు గారు అదే చెప్పాడు, మా శక్తికి మించిన భారం వల్ల మేము కృంగిపోతాం, బ్రతుకుదామన్న ఆశలు లేవు. కొన్నిసార్లు మన శక్తి తక్కువైంది, భారం ఎక్కువైంది. కొన్నిసార్లు మన మీద మనకు ఏ విషయంలో నమ్మకం పోదు. దేవుడు చేస్తే తప్ప ఈ విషయంలో మనం బ్రతకలేమనే కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి గొప్ప పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు కూడా తప్పిస్తాడు. అందుకని దేవుని గురించి కొరింథీ సంఘానికి ఒక గొప్ప విధానంలో పరిచయం చేశాడు. మన దేవుడు కనికరం చూపించే తండ్రి. ఎలాంటి సందర్భాల్లో? ఇలాంటి సందర్భాలు. పౌలు గారు వెళ్ళిన అనుభవాలు గుండా వెళ్తున్న ఆ సంఘానికి సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు. ఇంకా బతుకము, చచ్చిపోతాము అనే గొప్ప మరణాలు వచ్చినా కూడా, జీవితం అయిపోయింది అనే పరిస్థితులు వచ్చిన, అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, మన మీద నమ్మకం లేని పరిస్థితుల్లో కూడా తప్పించి బ్రతికించగలిగిన వాడు అని ఆ రోజు ఉన్న కొరింథీ సంఘస్థులకు చెప్తున్న ఆ మాటలే ఈరోజు దేవుని గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు అలాంటి దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. పౌలు గారు నమ్మిన దేవుడు, కొరింథీ సంఘస్థులు నమ్మిన దేవుడు ఈరోజు ప్రకటిస్తున్న నా దేవుడు, వింటున్న మన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. విన్న మాటలను బట్టి 3 తలంపులు మన హృదయానికి తీసుకొని ఎంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో, మరణపాయ పరిస్థితుల్లో, వేదనలో, ఎటు పోయినా శ్రమ, ఎటు పోయినా తరమబడుతున్నారు, పడవేయబడుతున్నారు. అయినా మేము దిక్కులేని వారం కాదని. ఆసియాలో వచ్చిన భారం అయితే ఆ శక్తికి మించింది. ఆసియాలో మాకు వచ్చిన శ్రమ, మరణమైపోతాం అనుకున్నాం, కానీ తప్పించాడు. అట్టి గొప్ప మరణం నుంచి తప్పించాడు అని పౌలు గారు దేవుని గురించి ఆ రోజు సంఘస్థులకు చెప్తున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడే, కనికరాన్ని చూపించే దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. గొప్ప మరణాలు మన ఎదుట వచ్చి నిలబడినా కూడా, అది శరీరపరంగా అయినా మానసికంగా అయినా, ఇంకా తప్పించుకోలేము, బ్రతకలేము. ఈ భారం వల్ల మనం కుంగిపోతాం. దేవుడే తప్ప మనకు నమ్మకం కోల్పోయినప్పుడు, మన జీవితం మీద మనకు ఆశలు లేనప్పుడు, దేవుడే బ్రతికించగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు, తిరిగి లేపగలిగిన వాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. పౌలు గారు దేవుని గురించి ఎంత మంచిగా ఇక్కడ సంఘానికి చూపిస్తూ వచ్చాడు. అదే ఆలోచనలు ఈరోజు దేవుడు తన గురించి మన ముందు పెడుతూ వచ్చాడు. ఒక తల్లిలాగా కనికరం చూపించే దేవుడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, గొప్ప మరణాల నుంచి కూడా తప్పించే దేవుడు. పది నిమిషాల అంటే దేవుడు మనకున్నందుకు ఎలాంటి శ్రమలు, ఎంత అత్యధిక భారమైన, మరణపాయ పరిస్థితులైనా, తరమబడుతున్నా,
అపాయంలో ఉన్న, హింసించబడుతున్నా, పారిపోతున్నా, పడదోయబడుతున్నా, ప్రతిరోజు మరణాన్ని మోసుకొని పోతున్నా, మరణ బాధ ప్రతిరోజు అనుభవిస్తున్నా, శరీరంలో దినదినము చనిపోతున్నా, దుఃఖం మీద దుఃఖం కలుగుతున్నా, అలాంటి వారికి దేవుడు కనికరం చూపించి ఒక తండ్రి, ఆదరణ, అది కూడా సమస్తమైన ఆదరణను గురించే దేవుడు. అదేవిధంగా అలాంటి గొప్ప పరిస్థితులు, మరణము, శ్రమ, వేదన, అవి ఎంత గొప్ప పరిస్థితులైనా కూడా తప్పించే దేవుడుగా ఈరోజు మన దేవుడు. దాన్ని బట్టి దేవుని కొద్ది నిమిషాలు మనం ఆరాధించాలి. తండ్రి నీకు వందనాలని, ఇలాంటి దేవుడుగా నాకు ఉన్నందుకు ఈ వందనాలని చెప్పి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీలాగా కనికరం చూపించేవాడు ఎవరు ప్రభువా? కోపించుచునే దేవా వాత్సల్యాన్ని చూపించేవాడు. నీ కృప లేని క్షణాన్ని ఊహించలేము దేవా. నీ కృప లేని ఒక రోజు కూడా బ్రతకలేము దేవా. నీ సమాధానం లేకుండా ఒక రోజు కూడా జీవించలేము. నీ కృప ఉంటేనే సమాధానం, నీ కృప ఉంటేనే సంతోషం, నీ కృప ఉంటేనే బ్రతుకులో ఆశ ప్రభా. అందుకే నీ కృపా సమాధానాన్ని మీ ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించేవాడు. నీ సన్నిధిలో మేము పొందుకుంటే ఆ దినం మాకు తీరుకుండదు ప్రభా. నీ కృపా సమాధానం అనుభవించాడు కాబట్టి పౌలు గారు జైల్లో కూడా దెబ్బలతో, అవమానాలతో, పోరాటాలతో, హింసలతో ఉన్నా సరే, అన్ని సంఘాలు కట్టిన ఏ సంఘం దగ్గర కూడా లేకుండా ప్రభా జైల్లో బందీగా ఉన్నా సరే ఎల్లప్పుడూ నీ యందు ఆనందిస్తూ, ఎల్లప్పుడూ నీలో సంతోషిస్తూ, తను దూరంగా ఉన్న సంఘాలకు బలపరచడానికి ఎన్నో సంఘానికి అవసరమైన సిద్ధాంతపరమైన, సంఘ క్షేమానికి అవసరమైన పత్రికలు అక్కడి నుంచి రాయబడ్డాయి ప్రభా. ఒక వ్యక్తిని ఒంటరిగా ఉంచిన, ఒక వ్యక్తిని బంధించిన, ఒక వ్యక్తికి ఏమి లేకుండా చేసిన, ఒక వ్యక్తి సర్వం కోల్పోయేటట్టు చేసిన ఆత్మను మాత్రం ఎవరు తీసివేయలేరని పౌలు గారే మాకు ప్రభా ఉదాహరణ. ఆత్మలో కలిగే ఆనందాన్ని, ఆత్మలో కలిగే ఆ ఎదుగుదలని ఎవరు తీసివేయలేరు. ఆత్మలో నిన్ను ఆరాధించకుండా, ఆత్మలో నీ యందు సంతోషించకుండా, శరీరపరంగా మరణమైన, శరీరపరంగా బాధైన, శరీరపరంగా మరి ఒంటరిగా జైల్లో ఉన్న, శరీరపరంగా ఏమీ లేకపోయినా ఆత్మలో ఆనందించి ఆరాధించగలిగే గొప్ప వ్యక్తి పౌలు గారు ప్రభా. నిజంగా అలా జీవించే జీవితాలు ఎంత ధన్యం ప్రభా. లోకానికి అవి మురికిగా, పెంటగా కనపడవచ్చు, అసహ్యంగా కనపడవచ్చు అలాంటి జీవితాలు. పౌలు గారి జీవితాన్ని కూడా మురికితో, పెంటగా, మురికిని చూసినట్టు, పెంటను చూసినట్టు చూశారని ఆయనే చెప్తూ వచ్చాడు ప్రభా. అలాగే మా జీవితాలు అలా కనిపించినా సరే ప్రభా, ఆత్మలో ఆనందం, ఆత్మలో ప్రత్యక్షతలు, ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో నీ యొక్క దర్శనం, నీ మాటలు, నీ స్వరము, నీ యొక్క జీవం పొందితే ప్రభా, అది ఎంత సంతోషం. అలాంటి హృదయపూర్వకమైన ఆరాధన పౌలు గారిలాగా మేము చేయనట్లుగా మీరు మాకు కృప చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి. కనికరం చూపించే తండ్రి దేవా, కనికరణాన్ని చూపిస్తావు దేవా. శక్తికి మించి దాటేంత వరకు ప్రభా మీరు ఆదరణ, సమస్తమైన ఆదరణ ఇచ్చేవాడు, సమస్తమైన ఆదరణ. గొప్ప మరణపాయ పరిస్థితులు వచ్చి నిలబడిన శరీరాన్ని, ఆత్మను చంపడానికి ప్రభా మా మీద మాకు నమ్మకం లేని ఆలోచనలు కలిగించి ప్రభా మేము బయటపడలేమన్న పరిస్థితులు మా ముందుకు తీసుకొచ్చిన అలాంటి గొప్ప పరిస్థితుల్లో నుంచి కూడా శరీరపరంగా, ఆత్మీయపరంగా మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు అని
హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. అలాంటి దేవుడిగా మాకున్నందుకై, అలాంటి దేవుడిగా నీ వచనాల్లో లేఖనాల్లో ఈరోజు మా ముందుకు మీరు ప్రత్యక్షపరచబడినందుకై మేమందరం హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ తండ్రి. ఇలాంటి దేవునికి మేము మనసారా మరి మా కృతజ్ఞతలు స్తుతులు అర్పిస్తా ఉన్నాం. నీ పాదాల దగ్గర మా యొక్క హృదయాన్ని పెడతా ఉన్నాం ప్రభా. మీరు మమ్మల్ని అంగీకరిస్తారన్న ఆ యొక్క ప్రేమను తలుస్తా ఉన్నాం ప్రభా. నీలాంటి మంచితనాన్ని ఒక తల్లిగా తండ్రిగా మమ్మల్ని చేర్చుకొని ఆదరించి ఓదార్చగలిగిన ఒక దేవుడిగా, తప్పించి సహాయం కలిగే దేవుడిగా ఈరోజు మేము నిన్ను చూస్తున్నాము తండ్రి. అలాంటి దేవుడిగా ఈరోజు మాకున్నందుకై మా జీవితానికి, మా పరిస్థితులకి, మా ఆత్మకు కావలసిన ప్రతి దానికి ప్రభా మీరు సరిపోయిన వాడు ప్రభా. మీరు చాలు దేవా. నీకు చాతగాంది, నువ్వు చేయలేంది, ఇది నా వల్ల కాదు అనే ఏ పరిస్థితి కూడా అది మాకు సర్ప్రైజ్ గా, షాకింగ్ గా ఉంటదేమో, కానీ నీకు సర్ప్రైజ్ కాదు, నీకు అది షాక్ కాదు. ఎందుకంటే దానికి ఆలోచన, దాని యొక్క ప్రభా ప్రతి పరిష్కారం, సమాధానం మీరు ముందుగానే ఏర్పాటు చేశారు. ఆదాం పాపం చేసినప్పుడు యేసుక్రీస్తు వారిని ఎప్పుడో ఏర్పాటు చేశారు. అలాగే మా జీవితానికి సంబంధించిన ప్రతి దానికి కూడా మీ యొక్క ఆలోచన, మీ యొక్క సమాధానం, మీ యొక్క సహాయము ఎప్పుడో ప్రభు ఏర్పాటు చేసి ఉంటారు. అది మేము చూసే వరకు, పొందే వరకు ప్రభు నిరీక్షణతో కూడిన ఆరాధన మేము చేస్తా ఉన్నాం ప్రభు. ఇంత గొప్ప దేవునికి మేమేమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోలేక ప్రభు, ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును. కృపానిధి నీవేగా నా యేసురాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధి నీవేగా నా యేసురాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వ సత్యములో నన్ను నీవు నడిపి
ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసాధ్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాదారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాదారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని. సన్నుతించెదను, దయాళుడవు నీవని. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని. సర్వసాధ్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసాధ్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాదారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపాదారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని. సన్నుతించెదను, దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను, దయాళుడవు నీవని. సన్నుతించెదను, దయాళుడవు నీవని.
చిన్న వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయాన్ని చదువు. సమూయేలు మొదటి గ్రంథం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చాను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చితివేమి అని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పనిని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దు. నేను నా పని వారిని ఒక చోటికి వెళ్ళ నిర్ణయించింది. నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమీ కానీ ఉండిన అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెతో అనగా, చిన్న మాట ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో ఇంతవరకు నేను ఆరాధించడానికి సాయం చేశారు. కొన్ని తలంపులు ప్రభు ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, వ్యక్తిగత క్షేమానికి అవసరమైనవి, ఈ లోకంలో మా జీవితానికి అవసరమైన తలంపులు కొన్ని మాకు దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దావీదు గురించి మనందరికి తెలుసు. దావీదు ఎంతో గొప్ప వ్యక్తి. దావీదు రాజు అయ్యాడు. దావీదు సింహాసనం వచ్చింది. దావీదు కుమారులు రాజ్యం వెళ్ళారు. దావీదుకు ఒక పట్టణము కట్టారు. యేసు ప్రభు కూడా దావీదు పట్టణంలోనే పుట్టాడు. దావీదుకి ఒక ఊరు ఉంది. దావీదుకి ఒక పట్టణం ఉంది. దావీదు యొక్క వంశము విస్తరించింది. దావీదు ఎంతో గొప్ప ఉన్నతంగా బతికాడు. దావీదు పేరు తరతరములో ఉంది. దావీదు వంశము తరతరములు ఇచ్చింది. దావీదు పట్టణం కూడా ఉంది. అంత గొప్ప దావీదు తన యొక్క జీవితంలో ఒకప్పుడు కనీసము తినడానికి తిండి లేని రోజులను కూడా గడిపాడు. అదే ఇక్కడ మనం చదువుకున్న సందర్భం. నోబులో ఒక యాజకుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, రాజు నన్ను ఇట్లా ఒక పని మీద పంపించాడు, పని వాళ్ళని నేను వేరే చోటికి పంపించాను, మరి తినడానికి ఏమి లేదు, నీ వద్ద ఏముంది అది నాకు ఇమ్మని అడిగితే, ఇక్కడ యాజకుని దగ్గర కనీసం తిండి పెట్టడానికి కూడా లేదు. పరిశుద్ధమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి, సాధారణ రొట్టెలు లేవు. స్త్రీలకు ఎడమగా ఉంటే పనివారు తినొచ్చు అంటే, అందుకు దావీదు అంటాడు, మేము బయలుదేరి వచ్చినప్పటి నుంచి 3 దినములు కూడా స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, మరి బట్టలు పవిత్రములే అని చెప్పి అన్నప్పుడు, ఆ యెహోవా సన్నిధిలో నుంచి తీసివేయబడిన ఆ సన్నిధి రొట్టెలు తప్ప ఏమి లేకపోగా ఆ వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ఆ ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చాడు. ఇక్కడ వేరే రొట్టెలు లేకపోతే సన్నిధిలో ఉన్న రొట్టెలు, అప్పుడు మందసం ప్రత్యక్ష గుడారంలో దేవుడు బల్ల మీద రొట్టెలు చేయమని పెడితే ఆ రొట్టెలు తీసుకొని వచ్చి యాజకుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న దావీదు ఒక ఉన్నతమైన స్థితికి రాకముందు, ఒక రాజుగా స్థిరపడక ముందు, ఆయన పేరు ఆయన వంశము చరిత్రలోకి ఎక్కక ముందు
బైబిల్లో ఆయన పేరు నిలబడక ముందు దావీదు ప్రారంభములో ఆహారం కోసం కూడా ఇబ్బంది పడతాడు. తనకు గాని తనతో ఉన్న వాళ్ళకి కానీ కనీసం ఆహారం తినే పరిస్థితి లేదు. ఈరోజు 100 కోట్ల ఆస్తి దావీదుకు వచ్చుండొచ్చు. దావీదు పేరు మీద ఒక ఊరు కట్టిండొచ్చు. దావీదు సింహాసనం వేసి ఉండొచ్చు. దావీదు వంశంలో వచ్చిన జనాభా విస్తరించొచ్చు. దావీదు వంశంలో ఉన్న రాజులు కుమారులు ఎంతో మంది వచ్చి ఉండొచ్చు. దావీదు పేరు ఒకప్పుడు మారుమోగి ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అదే దావీదుకి కనీసం తినడానికి తిండి కూడా లేదు. కనీసం 3 రోజులు అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ 3 రోజులు కూడా అన్నం లేకపోయి ఉండొచ్చు. తనతో గాని తనతో ఉన్న వాళ్ళకు గాని ఆహారం లేని పరిస్థితి, ఆహారం కోసం కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. దేవుడు మనకి ఎందుకు ఈ తలంపు ఇస్తున్నాడంటే, కొన్నిసార్లు ఎంత గొప్ప వ్యక్తులనైనా, వాళ్ళు ఎంత గొప్ప స్థితికి రాకముందైనా ప్రారంభంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు శరీరపరంగా, ఆత్మీయపరంగా దేవుడు అనుమతించవచ్చు. కనీసం ఆహారం కూడా లేని వ్యక్తికి ఇల్లు, పట్టణము, రాజు, సైన్యము, ఆస్తి, బంగారము, వేల వెండి అయితే ఇంకా తూకం పెట్టలేనంత వెండి, మరానులు, ఎంత ఆస్తి దేవుడు ఇచ్చాడు. కలలో కూడా అనుకొని ఉంటాడు. ఇక్కడున్న సందర్భంలో దావీదు మైండ్, హృదయం ఎలా ఉంటుందంటే, ఈ పూటకి నాతో ఉన్న వాళ్ళకి కాస్త అన్నం దొరికితే, కొన్ని రొట్టెలు దొరికితే చాలు, ఆకలికి ప్రాణం అల్లాడకపోకుండా ఈ పూట బ్రతికితే చాలు, ఈ పూటకి తృప్తి పడితే చాలు అనే ఆహారం కోసం కూడా ఇబ్బంది పడ్డాడు. తర్వాత రోజుల్లో గొప్ప ధనవంతుడైన ఆ దావీదు. అందుకనే దేవుడు కొంతమందిని ప్రతిష్ఠించిన, దేవునికి లోకి అభిషేకించిన, రాజుగా అభిషేకించిన తర్వాత పడిన బాధ ఇక్కడ. దేవునిలో నిలబెట్టుకున్న, దేవుని ఆత్మనిచ్చిన, దానికి సంబంధించినవి ఏమీ లేకుండా చేయొచ్చు. దానికి సంబంధించిన ఏమో ఉండవు. కనీసం బ్రతికితే చాలంతే, బ్రతికితే చాలు అనుకుంటే బ్రతికితే చాలు అనే అవకాశాలు కూడా కొన్ని ఉండవు. దాని విషయంలో కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి, దాని విషయంలో కూడా వాళ్ళని వెళ్ళి బతిమలాడుకునే పరిస్థితి, దాని విషయంలో ఎవరో ఇస్తే తీసుకొని తినే పరిస్థితులు. అలాంటి ఒక కఠినమైన పరిస్థితి, కనీసం ఆహారం కోసం కూడా దావీదు ఇబ్బంది పడ్డాడు. ఈరోజు గొప్పగా తన ముగింపులో చేయబడిన ఆ దావీదే ప్రారంభంలో ఒక పూట 2-3 రోజుల భోజనాల కోసం ఇబ్బంది పడ్డాడు. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు దేవుడు అనుమతించవచ్చు. అదేదో ఆహారం గురించనే కాదు, అది మనుషుల విషయంలోనైనా, ఆత్మీయ జీవితానికి విషయమైనా, ఏ విషయంలో అయినా కనీస అవసరతకు సంబంధించిన అవి ఉండకపోవచ్చు. కనీసానికి సంబంధించినవి కూడా దొరక్క బాధపడే పరిస్థితులు అయి ఉండొచ్చు. అలాంటి వాటి గుండా దేవుడు తీసుకెళ్తాడు. అంత గొప్ప ధనవంతుడైన, బంగారం, వెండి, ఆస్తి, పట్టణము, పేరు ప్రఖ్యాతులు కలిగిన, వంశము కలిగిన దావీదు ఇక్కడ కనీసము డబ్బులు లేదు కదా, కనీసం పూటకి తినడానికి రొట్టెలు కూడా లేని పరిస్థితి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలో. తర్వాత ఏం జరిగిందంటే, సరే తీసుకొని వెళ్తాడు. 10వ వచనం కాంచి చెప్తాడు, అంతటా దావీదు
సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకి వచ్చాను. ఆకీషు సేవకులు ఈ ఈ ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ. వారు నాట్యమాడొచ్చు, గాన ప్రతిగానాలు చేయొచ్చు. సౌలు వేల కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతని గుర్చివే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడే. ఇక్కడ దావీదు సౌలుకు భయపడి ఆ రోజు పారిపోయి గాతు రాజు దగ్గరికి వచ్చాడు. గాతు రాజు ఒకప్పుడు దావీదు గురించి గొప్పగా విన్నాడు. సౌలేమో 1,000 కొలది, దావీదే 10,000 కొలది అని చెప్పి పక్కనున్న రాజు దావీదు గురించి గొప్పగా విన్నాడు అని ఆ స్త్రీలందరూ మరి గానం చేసి నాట్యమాడి పాటలు పాడారే, ఈ దావీదే కదా. ఈరోజు ఏంది, పారిపోయి పిచ్చోళ్ళలాగా, ఒక నామకుల్లాగా ఈ దావీదా అని అతని గురించి అనుకుంటే, దావీదు ఆ మాటలకి బహు భయపడ్డాడు. దావీదుకు ఒకప్పుడు ఎంత మంచి పేరు ఉందో, దావీదు గురించి ఊర్లు ఊర్లు చెప్పుకున్నారు. రాజే చెప్పుకున్నాడు, పక్క గాతు రాజు, పక్క రాజులకే వినపడింది దావీదు యొక్క పేరంతా మారుమోగింది. చిన్న వయసులోనే గొలియాతును చంపాడంట. ఇశ్రాయేల్ ప్రజలు, స్త్రీలందరూ నాట్యముతో, తంబూరాలతో పాటలు పాడి సౌలు 1,000 కొలది, దావీదేమో 10,000 కొలది అని దావీదు పేరు మారుమోగింది ఆ రోజు చుట్టుపక్కల రాజులకి. 4 ఊర్లు కాదు, వేరే వేరే దేశాల్లో చెప్పబడింది. అలాంటి దావీదు పేరు ఈరోజు పారిపోతున్నాడు. ఒకరోజు జయవీరుడు, యుద్ధ వీరుడు, గొప్ప వ్యక్తిని చంపిన మహానుభావుడని దావీదు గురించి చెప్పబడిన ఆ దావీదు మరొక పరిస్థితికి వచ్చేసరికి భయపడి పారిపోతున్న దావీదు. ఇతని గురించా చెప్పింది, ఇతని గురించా అంత గొప్ప మాటలు చెప్పింది అనుకున్నాడు. ఒకప్పుడు ఎంత పేరు ఉన్నా కానీ ఇప్పుడు పారిపోయే పరిస్థితి దావీదు. ఒకప్పుడు రాజుల దృష్టిలోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. రాజుల చెవుల్లో పడింది దావీదు పేరు. దావీదు ఎంత గొప్పవాడు, ఎంత మందిని చంపగలిగేవాడు అని ఆ పొగిడిన ఆ పొగడ్తలు అనేక రాజులు విన్నట్టుగా ఈ గాతు రాజు విన్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు భయపడి పారిపోయే వ్యక్తి అని, ఒకప్పుడున్న పేరు కాస్త ఈరోజు పోయి పారిపోయే దావీదులాగా కనపడుతున్నాడు. దేవుడు కొంతమందికి మొదట్లో గొప్ప పేరు ఇవ్వచ్చు, ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో బలమైన ఆత్మనిచ్చి, సంఘంలో మరి కుటుంబంలో ఒక ఉన్నత స్థానంలో నిలిపి, ఊర్లో, సంఘంలో, దేశంలో తెలిసిన వారిలో ఒక ఉన్నతమైన శక్తితో నింపబడిన, అభిషేకించబడిన వ్యక్తిగా గుర్తించబడడానికి అవకాశం ఇచ్చి దావీదులాగా తర్వాత రోజుల్లో దాక్కుని పారిపోయి ఊర్లో ఉండకుండా, మనుషులతో ఉండకుండా వేరే ఊర్లకు వెళ్ళి బ్రతికే ఒక పరిస్థితిని దేవుడు అనుమతించవచ్చు. ఒక ఉన్నతంగా బ్రతికిన వ్యక్తి మళ్ళీ పేరు కిందికి వచ్చింది. అక్కడి నుంచి ఏకంగా వెళ్ళి రాజులో కూర్చోలేదు దావీదు. ఘనత పేరు వచ్చింది గొలియాతును చంపగానే. వెళ్ళి సౌలుని చంపేసి పైకి వెళ్ళిపోలేదు.
అంత పేరు ప్రఖ్యాతులు దేశం మొత్తం, సైనికులు మొత్తం అందరికీ తెలిసిపోయింది ఆ రోజు ఫిలిస్తీన్ల సైన్యానికి, మరి ఇశ్రాయేలు ప్రజలకి దావీదు పేరు మారిమోగింది. కానీ తర్వాత రోజుల్లో అదే దావీదు సౌలుకు భయపడి పారిపోయాడు. అదే దావీదు సౌలుకు భయపడి వేరే దేశానికి వెళ్ళాడు. దావీదు కనపడట్లేదు, దావీదు పిచ్చోడు, అదే పిరికితనంతో పారిపోయాడు అని చెప్పుకుని ఉంటారు. ఆ రోజు ఇశ్రాయేలు సౌలు గాతురాజు కూడా అనుకుంటుంటే దావీదు బహు భయపడ్డాడు. గొలియాతును చూసి అందరూ భయపడితే భయపడకుండా వెళ్ళిన వీరుడు ఇక్కడ అనే మాటలను చూసి భయపడుకుంటున్నాడు. ఒకప్పుడు ఎన్ని మాటలన్నా కూడా ఎదురెళ్ళిన వ్యక్తి, భయం లేకుండా దేవునిలో బతికిన వ్యక్తి, ఈరోజు వేరే రాజు అనే మాటలకి భయపడుతున్నాడు. ఒకే వాళ్ళ గురించి ఒకప్పుడు నా గురించి అలా చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు నేను పారిపోయే పరిస్థితి, పోరాడలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. అదే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న తలం. ఒకప్పుడు పేరు ఉండొచ్చు, ఒకప్పుడు ఎవరికి భయపడకుండా ఎదురెళ్ళి దేవుని కోసం బతికిన వ్యక్తులను దేవుడు తర్వాత పారిపోయే వాళ్ళుగా, పిరికి వాళ్ళుగా, భయపడే జీవితంలోకి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. దాన్ని మనం స్వీకరించగలగా. అంత గొప్ప దావీదని చెప్పుకుంటున్న ఆయన, అంత పేరు వచ్చిన ఆయన పారిపోయి దాక్కుని భయపడి, ఆ మాటలు చూసి భయపడి బ్రతికే స్థితికి వచ్చాడు. ఒకప్పుడు ఎంత పేరున్నా కూడా తర్వాత పారిపోయే పరిస్థితులు. ఒకప్పుడు భయం లేకుండా బ్రతికిన వ్యక్తి తర్వాత భయపడే రోజుల్లోకి రావచ్చు అని దావీదు జీవితంలో నుంచి దేవుడు ఈరోజు మనకు తలంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. చివరికి 13వ వచనం కానుంచి 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుతూ ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చుచుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాను. కావున ఆకీషు రాజు, మీరు చూచింద్రు గర్వానికి పిచ్చి పట్టింది, పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి, నా ఎద్దుకు ఎందుకు వీడిని తీసుకొని వచ్చిద్దరే, నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయవారిని వీడిని తీసుకొని వచ్చిద్దరేమని వీడు నగరంలోనికి రాతగునా తన సేవకులతో అని. ఇక్కడ దయ్యం ఇంకొక పరిస్థితి దావీదు గురించి మన కళ్ళమటి నీళ్లు తెప్పించే పరిస్థితి ఏంటంటే, తను బ్రతకడానికి ఒక పిచ్చోన్లాగా మారాల్సి వచ్చింది. ఒక పిచ్చోన్లాగా ఆ నురుగ్గార్చుకుంటా, గీతలు గీసుకుంటా, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక వెర్రోన్లాగా, ఒక పిచ్చి చేష్టలు చేసే వ్యక్తిలాగా అక్కడ బయటపడి తప్పించుకోవడానికి, ఆ పరిస్థితుల్లో నుంచి ముందుకు వెళ్ళడానికి నురుగ్గార్చుకుంటా, పిచ్చి చేష్టలు చేసుకుంటా, ఒక పిచ్చోడిలాగా ప్రవర్తించు, వాడి మీద పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటా, వాళ్ళందరూ చూసి పిచ్చోనే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు పిచ్చోడు అనే రాజు. ఈరోజు గొప్ప వ్యక్తి దావీదు అని చెప్పుకుంటున్న దావీదే ఒకప్పుడు తన జీవితంలో బ్రతకడానికి ఒక పిచ్చోన్లాగా బ్రతకడాల్సి, పిచ్చోన్లాగా మారాల్సి వచ్చింది, పిచ్చోన్లాగా యాక్టింగ్ చేయాల్సి వచ్చింది, పిచ్చోన్లాగా నొరుగ్గాచుకొని, పిచ్చోన్లాగా పిచ్చి పిచ్చిగా చేసి, పిచ్చోడు తీసుకెళ్ళి నాకే దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, ఈ పిచ్చోడు నా సన్నిధికి రాకూడదు కదా, ఈ పిచ్చోడిని నాకెందుకు తెచ్చారు మీరని చెప్పి జనాలు చూసే ఒక నిస్సహాయమైన పరిస్థితి దావీదు అనుభవించాడు.
తన పరిస్థితిని బట్టి పిచ్చోడ్లాగా కూడా మారాడు. తన జీవితం కోసం పిచ్చోడుగా మారాడు. తన బ్రతుకు కోసం పిచ్చోడుగా మారాడు. తన లైఫ్ కోసం పిచ్చోడుగా మారాడు. అక్కడ నుంచి తప్పించుకుంటే చాలు, తనకి నాకున్న అవకాశం ఇది అని ఒక బెర్రోన్లాగా, ఒక పిచ్చోన్లాగా గట్టంగా అరుకుంటా, దారపు తలుపుల మీద గీసుకుంటా పిచ్చి చేష్టలు చేస్తా ఉంటే ఒక పిచ్చోన్ని చూసినట్టు చూశారు, ఒక వెర్రోన్ని చూసినట్టు చూశారు. నవ్వుకుని ఉంటారు, ఎగతాళి చేసి ఉంటాడు, వీడా వీడా వీని గురించి మనం విన్నది అని. కానీ ఆ టైంలో దావీదు పరిస్థితి ఏందో తెలుసా? భయంతో ఉన్న దావీదు పరిస్థితి ఏందో తెలుసా? ఎట్టొక్కట నుంచి బయటపడితే చాలు, ఎట్టొక్కట బ్రతికితే చాలు, వీళ్ళ చేతుల్లో నుంచి నేను తప్పించుకుంటే చాలు, ఏమన్నా అనుకొని ఎట్లన్నా మాట్లాడుకొని ఈ నుంచి బయటకు వస్తే చాలు అనుకున్నా. దానికోసం ఒక పిచ్చోడ్ని అని అనిపించుకోవడానికి కూడా దావీదు సిద్ధపడ్డాడు. తర్వాత దావీదు ఎంత గొప్పవాడు, ఎంత ఇదయ్యాడు అనేది కాదు మనకు తెలుసు అది. కానీ తన ప్రారంభ దినాల్లో ఆహారం కోసం ఎంత ఇబ్బంది పడ్డాడు, అంత పేరు వచ్చినా కూడా తర్వాత పేరు పోయి అంత బాధపడ్డాడు. తర్వాత బ్రతకడం కోసం ఒక పిచ్చోన్లాగా నురుగ్గా అని అది మరీ పీక్స్కి వెళ్ళింది, బ్రతికి తప్పించబడ్డం కోసం. అలాంటి ఒక పరిస్థితులను దేవుడు దావీదు జీవితంలో అనుమతించాడు. మేబీ ఈ రోజుల్లో కూడా కొంతమంది దావీదు లాంటి వాళ్ళు దేవునికి కనిపిస్తే వాళ్ళ జీవితాల్లో అనుమతించవచ్చు. అందరికీ ఇవి అనుమతించినా ఇవ్వకపోయినా దేవుడికి తనకు నచ్చిన వాళ్ళ జీవితాల్లో కొన్ని అనుమతించవచ్చు. అందుకనే తర్వాత ఎంత గొప్పగా ఉంది దావీదు అనే దానికంటే కూడా ముందు తాను పడిన పరిస్థితి మహాఘోరం. ఆహారం లేక ఇబ్బంది పడ్డాడు. ఒకప్పుడు మరి ఎదురెళ్ళి భయపడం లేకుండా పోరాడిన వ్యక్తి పారిపోయేవాడులాగా, పేరు లేనివాడుగా, భయపడేవాడిగా మారాడు. కనీసం బ్రతికితే చాలు అనే దానికోసం పిచ్చివాడుగా మారాడు. కాబట్టి తలంపులను బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు అలాగా మన జీవితాలను తీసుకెళ్ళినా కూడా దావీదును అలాంటి పరిస్థితులను దాటించి నిలబెట్టిన ఆ దేవుడు, దావీదును అలాంటి పరిస్థితుల గుండా తీసుకెళ్ళిన ఆ దేవుడు ఈరోజు మనము ఆరాధించడానికి వచ్చింది. ఈరోజు మనల్ని సేవిస్తున్నది ఎంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత గొప్ప విషయాలు ప్రభా దావీదులో నుంచి ఒక నేర్పించినందుకు వందనాలు. ఇంతవరకు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు నడిపించినందుకు వందనాలు ప్రభా. ప్రభా, దావీదు అనుభవాలు ఈరోజు మా అనుభవాలు అయి ఉండొచ్చు. దావీదు విషయాలు మా జీవిత విషయాలు అయి ఉండొచ్చు ప్రభా. ఆహారం లేకుండా బాధపడిన పరిస్థితులు, పేరు వచ్చి పోగొట్టుకున్న పరిస్థితులు, భయపడుతున్న పరిస్థితులు, దేవా బ్రతకడం కోసం ఒక పిచ్చోళ్ళలాగా మారిన పరిస్థితులు దేవా. అదే దావీదు ఆయన్ని దాటించి ప్రభా ఎంత ఉన్నతంగా నిలబెట్టారు, ఎంత గొప్పగా చేశారు దేవా. ఈరోజు ఎవరి జీవితాలనైనా అలా చేయగలిగిన దేవుడు, అప్పటికి బ్రతికితే చాలు, ఆ రోజుకి తింటే చాలు, ఆ రోజు ఆ మాటలు వినలేక భయపడుతూ పారిపోతున్న ఆ వ్యక్తిని ఎలాంటి జీవితాన్ని తర్వాత రోజులు ఇచ్చారో నాకు తెలిసిన ప్రభా. మా జీవితాలను కూడా అలా చేయగలిగిన దేవుడు, అలా చేయగలిగిన దేవుడికి మేము ఏమి ఇవ్వగలం?
ఇలాగా ఎంతమంది జీవితాలు ఉన్నాయో వారి జీవితాలను కూడా అలా చేయండి ప్రభా. ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆరాధన తలంపుల కోసమే, పాటల కోసమే, వాక్య తలంపుల కోసమే వందనాలు. మీ ఆత్మనిచ్చినందుకే వందనాలు. మీ కృపనిచ్చినందుకే వందనాలు. కనికరం చూపించినందుకే వందనాలు. నడిపింపు కోసమై వందనాలు ప్రభా. దీవెనకరంగా జరిగించినందుకే వందనాలు ప్రభా. వారం అంతా నీ కృప ఉంచండి దేవా. మీ ఆదరణ దయచేయండి, మీ కనికరం దయచేయండి. పరిస్థితులను దాటించి ముందుకు తీసుకెళ్ళండి ప్రభు. వచ్చిన వారిని వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆత్మ జీవితాలను, వారి జీవితాల్లో జరిగే పరిస్థితులు కనికరం చూపించండి, కృప చూపించండి. మీరే ముందుకు తీసుకెళ్ళండి ప్రభు. సంఘాలను, దేశాలను క్షమాన్ని దయచేయండి ప్రభా. సకల పరిశుద్ధులతో కలిసి మేము కూడా ప్రభా చిన్న మందగా కూడుకున్నాం. అయినా సరే మీ నడిపింపు మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఎంతో మంది నీకు దూరంగా ఉన్నారు ప్రభా. స్వార్థ తెలియని స్థితిలో ఉన్నారు. స్వార్థ విలువను ప్రభా గుర్తించలేని వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. దేశాన్ని, సంఘాన్ని, విశ్వాసాలను ప్రభా, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. శరీరపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఆత్మపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అనే విషయాల్లో మీరే సహాయం చేయండి. అనే విషయాల్లో మీరే కృప చూపించండి. అనే విషయాల్లో మీరే సహాయం చేయండి. ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తుంది ప్రభా. ఈ వారం అంతా మీ నడిపి దయచేయండి. ఇబ్బందుల్లో ఉన్నవారిని, శ్రమంలో ఉన్నవారు, పోరాటాల్లో ఉన్నవారు, అప్పుల ఆవేదనలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభా, మానసిక సమాధానం లేనివారు ప్రభా, పాపంలో కొట్టుమిట్లాడుతూ బయటికి రాలేని స్థితిలో ఆత్మను కోల్పోయి భ్రష్టులైన వారిని ప్రభా, మహిమను కోల్పోయి నీకు దూరంగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. లోకపరంగా కావాల్సిన తిండి, వస్త్రం, బట్ట, ఇల్లు ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆరోగ్యం దయచేయండి, సమాధాన సంతోషం దయచేయండి, కృపను దయచేయండి. వారమంతా మాతో ఉండి నడిపించి కేవలం మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఇంతవరకు మేము చేసిన ప్రతి దానికి ప్రభా మీ నడిపింపుతో కూడిన ఆరాధన మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి దావీదు జీవితాన్ని చేసినట్టుగా మన జీవితంలో చేయడానికి ప్రభువే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.